గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను బలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. అంకమరావు గారు నమస్తే సార్. నమస్తే అంకమరావు గారు. వైసీపీ మేనిఫెస్టో అధినేత జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత సొంత పార్టీ నాయకులే తీవ్ర అసంతృప్తికి గురైనట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు కూడా పూర్తిగా చూస్తుంటారు అంకమరావు గారు. ఎట్లా అనిపించింది మీకు? అంటే ఒలి గారు వాళ్ళు అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి చూడండి, వాళ్ళ అభ్యర్థులు ప్రకటించినప్పుడు ఒకసారి ఇడుపులపాయలో చివరిసారిగా ప్రకటించాడు కదా, ఆ సమయంలో ఒకసారి మీరు పరిశీలించండి. అక్కడ పరిశీలించిన వాళ్ళ యొక్క ముఖ కవళికలన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుంటా ఉంటే మనకి సహజంగానే ఎలా ఉంటుందంటే విజయం అపజయం అనేది తర్వాత, పోరాటానికి సిద్ధపడాలి ముందు. పోరాటం చేస్తే విజయం లభిస్తుందా లేదనే తర్వాత విషయం. పోరాటం చేయగలిగే కాడి కింద వేసినట్టుంది ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే. సహజంగానే 2 సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కాడి కింద వేశారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత, అలాగే శాసనసభ్యుల మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత, వీటన్నిటికీ కలిపి వీళ్ళకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన వ్యతిరేకత అనేది ప్రజల్లో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు కాదు, గత 2 సంవత్సరాల నుంచి అది బహిర్గతం అవుతానే ఉంది. దాన్ని మసిపూసి మారేడుగా చేసి అధికారం చేతిలో ఉందా కాబట్టి ఒక నిర్బంధించేసి భయపెట్టి ఇప్పుడు దాకా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఒక స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు దాకా స్వతంత్రం రాల, నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో రాలేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు ఇక్కడ స్వేచ్ఛ వచ్చింది. రెండోది, ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా వాళ్ళ స్వతంత్రం అనేది రాలా. వాళ్ళ సొంత అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కానీ, బహిర్గతంగా బజారుకు వచ్చి నిరసన తెలిపే అవకాశం కానీ ఇప్పుడు దాకా లేకుండా పోయింది. అది లేనప్పుడు స్వతంత్రం లేనట్టే కదా, నా భావన అది. ఇప్పుడు అలా జరుగుతున్న ఈ క్రమంలో ఎన్నికలకు సంబంధించి సమయం మొత్తం సమయం నుంచి చూసుకుంటా ఉంటే అదేమో తిరోగమనంలో ఉంది, కూటమేమో పురోగమనంలో ఉంది. మధ్యలో కొంచెం సేపు కాస్త బ్రేక్ ఎక్కడ పడింది అంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి వీళ్ళతో కలిసిన తర్వాత చిలకలూరుపేటలో జరిగిన సభ, బప్పూడి దగ్గర జరిగిన సభలో పేలవంగా ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత కొంచెం వాళ్ళకి ఆశలు చిగురించాయి. ఆశలు చిగురించిన తర్వాత మళ్ళీ పాత నాటకాలు మొదలుపెట్టారు. ఆ గులకరాయి ఉదంతం బయటకు తీసుకొచ్చారు. ఇప్పుడు దాని గురించి ఎంత అబాస్ పాలయ్యారో చూశారు. మళ్ళీ తిరిగి కూటమికి మద్దతు పెరుగుతూ వస్తూ ఉంది. ఎక్కడెక్కడ 1-2 చోట్ల అభ్యర్థుల నిరసనలు తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా సద్దుమణిగింది, ప్రజల్లో ఆమోదం తెలిపింది. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే వాళ్ళకి ఇప్పుడు ప్రధాన శత్రువు అయిపోయాడు కాబట్టి ఆ ఫ్యాన్ గుర్తు తప్ప ఏ గుర్తు నిలబడ్డా సరే వేయటానికి సిద్ధంగా ఉన్నారు, ఫ్యాన్ గుర్తుకు మాత్రం సిద్ధంగా లేరు. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈ మేనిఫెస్టో వచ్చింది బయటికి. ఈ మేనిఫెస్టో మీద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు ఊహించిన ఏదేదో ప్రకటిస్తారు, ప్రజలకు ఇంకొంచెం మేలు చేసే కార్యక్రమాలు ఏదైనా ఉంటాయి. అవతల సూపర్ 6 తోటి వాళ్ళు దున్నేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ దాటికి తట్టుకునే పరిస్థితి కనపట్టలేదు. దాన్ని మించి మనం ఏదో చేస్తాము, గతంలో ఏం చేసామని, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసామని చెప్పుకుందాము అని చెప్పని భావించారు వాళ్ళు. కానీ 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం చేయలేదు అనే దాని గురించి తప్ప 2019 నుంచి 2024 వరకు మేము వచ్చినప్పుడు ఏం చేసాం చెప్పుకోవడానికి అయితే వాళ్ళకి ఏం లేదు కదా. ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టారు వాళ్ళ పరిపాలన. అక్కడి నుంచి మొదలుపెట్టయితే అన్ని విధ్వంసాలు, లేకపోతే హత్యలు, దాడులు, అక్రమ నిర్బంధాలు, దోపిడీలు, దొంగతనాలు ఈ తప్ప ఏం కనపట్టలేదు కదా. ఇప్పుడు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు, ఇంటింటికి తిరిగావు, విద్యాలయాలకు వెళ్ళావు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళావు, కళాశాలలకు వెళ్ళావు, పాఠశాలలకు వెళ్ళావు, అందరినీ రెచ్చగొట్టి ప్రత్యేక హోదా కోసం వాళ్ళందరినీ రెచ్చగొట్టావు. ప్రత్యేక హోదా వస్తేనే మనకి సంజీవిని అని చెప్పని నువ్వు వాళ్ళందరినీ రెచ్చగొట్టి నీ వైపు తిప్పుకున్నావు. సహజంగా వాళ్ళు కూడా అటు వచ్చేసారు. ఈరోజు వాళ్ళ పరిస్థితి అర్థమైపోయింది. వాళ్ళు నిన్ను ఎదురు తిరిగి ఏది ప్రత్యేక హోదా పోని మాకేం చేసావు, నువ్వు 2,30,000 మంది ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి నువ్వు మాటిచ్చావు. డిఎస్సి ప్రకటిస్తాను, మెగా డిఎస్సి ప్రకటిస్తానన్నావు, ఇంతవరకు ఏమీ చేయలేదు. మద్యపాన నిషేధం అన్నావు, దశల వారీగా మద్యపాన నిషేధం అన్నావు. ఈరోజు మీ అధికార ప్రతినిధులు కావచ్చు, మీ మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళు ఏమన్నారు, అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధమే అనలేదని అంటున్నారు.
అంటే తప్పుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడుతున్నారని చెప్పి అర్థమైపోతా ఉంది. ఓకే. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానన్నావు అధికారంలో రాకముందు, వచ్చిన తర్వాత ఇప్పుడు 10 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచావు. రమారమి 30,000 కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ మీద వసూలు చేసావు అధికంగా. ఓకే. నీకు ఇలా చూసుకుంటా ఉంటే ఒక క్రమంలో కనుక వస్తూ ఉంటే ఆయన ఇచ్చిన హామీలు ఇప్పుడు నవరత్నాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమ్మఒడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పని వాళ్ళ సత్యమణి శాస్త్రి కూడా చెప్పించారు. ఈరోజు వచ్చిన తర్వాత ఒక్కళ్ళకి కూడా విద్యుత్తు అదనంగా కనుక వినియోగించుకుంటే అంటే 200 యూనిట్ల కంటే అదనంగా వినియోగించుకుంటే వాళ్ళు అనర్హులు. ఓకే. కొంతమందికి ఇస్తూ కూడా కట్ చేసినట్టున్నారు. అదే చాలామందికి ఇదనే జరుగుతూ ఉంది. ఓకే. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత ముఖ్యంగా మద్యపాన నిషేధం అనేది వల్లి గారు మహిళల మీద ఎంత ప్రభావం ఉందంటే ఇల్లుని చక్కబెట్టుకోవడానికి కుటుంబాన్ని ఆర్థిక మంత్రి మహిళే కదా, ఆమె తెలుస్తుంది కదా ఆ ఇబ్బంది. మద్యపాన నిషేధంతో ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఆడ మనిషికి లేకపోతే వృద్ధులకి వికలాంగులకి 3,000 రూపాయలు ఇస్తున్నారు, అంతవరకు న్యాయం. తర్వాత మహిళలకి 1,500 రూపాయలు ఇస్తున్నానని చెప్పారు. ఇప్పుడు ఈ 4,500 చూసుకుంటా ఉంటే ఆ ఇంట్లో మగ మనిషి ఉంటే అతను మందుకు బానిస అయితే రోజుకు 150 రూపాయల కాలకి 4,500 దానికి సరిపోతున్నాయి కదా. మరి పెరిగిన విద్యుత్ ఛార్జీల ధరలేంటి, ఇంటి పన్నులేంటి, చెత్త పన్నులేంటి, రవాణా ఛార్జీలేంటి, ఇవన్నీ కనుక బేరీజ్ వేసుకుంటా ఉంటే పెరిగిన మరి వంట సరుకు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఇవన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత నాకు తెలిసి ఒక కుటుంబం ఈ 5 సంవత్సరాల్లో 1,80,000 రూపాయలు నష్టపోయింది. ఓకే. వీళ్ళు ఇచ్చినవి అంటే ఒక చేతితో ఇస్తూ ఎట్లా లాక్కుంటున్నారనే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు ఇవి. ఓకే. ఇవన్నీ పోయి అనుకున్న తర్వాత సరే ఇదేదో మర్చిపోయారు దాని గురించి అని చెప్పని భావించిన తర్వాత నీకు ఉద్యోగస్తులకు సంబంధించి తీసుకుందాం. నువ్వు రాంగంలోనే సిపిఎస్ రద్దు చేస్తానన్నావు. సిపిఎస్ అంటే ఏందో ఇప్పుడు నేను చెప్తాను మీకు. సి అంటే క్యాపిటల్ అమరావతి, పి అంటే పోలవరం, ఎస్ అంటే స్వాతంత్రం. ఈ మూడింటిని ఆంధ్ర రాష్ట్రంలో రద్దు చేశాడు ఆయన. ఇది ఇప్పటి వరకు ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే అతి కొద్దిగా అంటే ఏదో గుర్తొచ్చింది మేనిఫెస్టోలో మళ్ళీ ఆ 3 రాజధానుల ప్రస్తావన ఇప్పుడు మళ్ళీ 3 రాజధానుల ప్రస్తావన తీసుకుని వచ్చాడు. అది ఈయన కాదు కదా, ఈయన పుట్టించిన బ్రహ్మదేవుడు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో రైతులు చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎవరు వచ్చినా కూడా అమరావతిని అనేది రాజధాని, ఆంధ్ర రాష్ట్రానికి ఒకటే రాజధాని అమరావతి, దాన్ని తరలించడం ఎవరి వల్ల కాదు. అది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసిన ఒక మేలులో అది ఒక మేలు. ఓకే. ఇప్పుడు ఈరోజు చూసుకుంటా ఉంటే వాళ్ళ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ పార్టీ వాళ్ళు కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, ఎంత నిరాశ నిస్పృహలతో ఉన్నారు అంటే ఒక రకంగా ఇది రాష్ట్రానికి మంచిదే. ఎందుకంటే ఎక్కడో ఒక మళ్ళీ 20-30 స్థానాలు వస్తే ఇంకా వాళ్ళు గెలుగుతూనే ఉండేవాళ్ళు. ఈ దెబ్బతోటి తుడిచిపెట్టుకుపోయి 9 స్థానాలు కూడా వచ్చే పరిస్థితి అయితే కనపట్టలేదు. అంటే మేనిఫెస్టో అంత దెబ్బ కొడుతుందంటారా? నిస్సందేహంగా. ఓకే. ఎందుకంటే గతంలో నాయకులు ఏం ఎక్స్పెక్ట్ చేశారు సార్? మేనిఫెస్టోలో ఏముంటుంది అనుకున్నారు? 5,000 రూపాయలు పింఛన్ ఇస్తాడు, రుణమాఫీ రద్దు చేస్తాడు, రుణమాఫీ చేస్తాడు, ఇలాంటి. ఇప్పుడు 3,000 వస్తుంది పింఛను. అవును. ఒకేసారి 5,000 పెంచుతారని ఎలా అనుకుంటారు? వీళ్ళు 4,000 అన్నారు కదా, కూటమి 4,000 అన్నారు కాబట్టి 5,000 చేస్తారు, కనీసం 4,500 చేస్తారన్నారు. అది కూడా ఇప్పుడు 500 పెంచుతున్నాడు ఆయన. ఎప్పుడు 2028 జనవరి, 2029 జనవరి, అంటే మళ్ళీ ఎన్నికల నాటికి 250. 5 సంవత్సరాలు ముందు 3 సంవత్సరాలు ఏం పెంచడు, చివరి 2 సంవత్సరాలు పెంచుతాడట. పోనీ జలాశయాలకు సంబంధించి ఎక్కడన్నా దాన్ని పొందుపరిచాడా? ఫలానా పూర్తి చేస్తే పోలవరం ఈ సమయంలో నేను పూర్తి చేస్తాను అని వచ్చే 5 ఏళ్లలో పెట్టారు. వచ్చే 5 ఏళ్లలో ఆ రోజు కూడా ఏం చెప్పారు? 2021 నాటికి పూర్తి చేస్తూ ఉన్నారు, 22కి పూర్తి చేస్తూ ఉన్నారు, 23కి పూర్తి చేస్తూ ఉన్నారు, ఏకంగా 25 అన్నారు. అంటే 25లో వాళ్ళు ఎదురు అధికారంలో ఉండరు కదా, 24 అంటే మళ్ళీ ఎమ్మడబడతారు కదా అన్న ఉద్దేశంతో 25 అన్నారు. ఇప్పుడు మరి ఏ విషయంలో వాళ్ళని నమ్మాలి? ఈరోజు శ్రేణులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఏ విషయంలో నమ్మాలి? ఒక ఏపీని ఇవన్నీ చాలదన్నట్టు ఆ రోజు నువ్వు అధికారంలో రావడానికి కలిసి వచ్చినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, జనపల్లి శ్రీనివాసరావు అనే కుర్రాన్ని కోడికత్తి శ్రీని చేసి కోడికత్తి నాటకం కావచ్చు, ఈరోజు తిరిగి నీ మెడకే చుట్టుకున్నాయి కదా. అంటే మనం చేసేవన్నీ మన అనుమాలే ఉంటాయి, ఎక్కడికి పావుయి. చేసిన పాపాలు ఈ జన్మలోనే తీర్చుకోవాలి. గతంలో అనేవాళ్ళు
పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు తగులుతాయని. ఇప్పుడు అలాంటి ఏం లేదు. ఈ జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలోనే తీర్చుకోవాలి. అది ఎవరికైనా నిస్సందేహంగా జరుగుతుంది. అది ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఒక్కసారి నాకు నిన్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొన్ని చూస్తూ ఉంటే, ఒక అపర మేధావి, వామపక్ష మేధావి నిన్న ఒక చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్నాడు. 2009లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు మామూలుగా ఈ పథకాలకు సంబంధించి ఉండయ్యే కొనసాగిస్తామన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అట్టానే అంటున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఓకే. ఇంకా సమర్థిస్తూ ఇప్పుడు ఎలా వస్తాయి అని చెప్పని అడుగుతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ డబ్బులు లేవు అంటున్నారు కదా, వాళ్ళు ఎలా తీసుకొస్తారు? అప్పులు లేవు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం అప్పులు తక్కువ చేసిందని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ ఏమనాలి ఇలాంటి వాళ్ళని అసలు? ఓకే. నీకంటూ ప్రజల్లో ఒకప్పుడు ఫలానా వ్యక్తి అంటే ముందుగా మాట్లాడింది వినాలని చెప్పిన ఆసక్తిగా ఉండేవాళ్ళు. ఈరోజు అసహించుకుంటున్నారు. ఎందుకింత దిగజారాడు అని ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ వీళ్ళని జాకీలు పెట్టి లేపాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, వీళ్ళందరి మాటలు నమ్మి ప్రజలు ఇస్తే అంతకంటే ఇంక మనకి వాళ్ళకి కావాల్సిందే ఉంది. ప్రజలాభిప్రాయం మాత్రం ఇవాళ ఉన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూద్దాం. థ్యాంక్ యూ.